హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. ఈరోజు మనం అతి శక్తివంతమైన అమ్మవారి పూజ గురించి తెలుసుకుందాం. ఈ పూజ చేసిన వారికి అష్టైశ్వర్యాలు 100% ఫ్రెండ్స్. మా ఈ వీడియోని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు ఎంతో కాలం నుండి తీరని సమస్యలతో అలాగే డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఈ దసరా రోజు ఈ వీడియోలు చెప్పిన విధంగా ఎంతో శక్తివంతమైన అమ్మవారి పూజ చేస్తే చాలు. సకల సౌభాగ్యాలను అందించే నవరాత్రుల అమ్మవారి పూజ భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు మీకున్న సమస్యలన్నీ తీరిపోయేలా చేస్తారు. అలాగే మీ కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉంటారు. మీరు పూజ చేసే రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. అలాగే మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. దుర్గాదేవి పూజను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చేయకుండా కేవలం పూజ గదిలో లేదా ఇంట్లో తూర్పు దిశగా ఉండే ప్రదేశాన్ని చూసుకొని అక్కడే ఆ స్థలాన్ని పసుపు నీళ్ళతో శుభ్రం చేయాలి. శుద్ధి చేసిన తర్వాత ఆ స్థలాన్ని అంతా పూజా స్థలంగా భావించాలి. పూజా గదిలో తూర్పు దిశలో అమ్మవారిని చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచాలి. తమలపాకులు, కలశం, మామిడాకులు, యాలకులు, ధూపం, గంగాజలం, దీపాలు, దేశీ నెయ్యి, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఒక చెక్క పీట తీసుకొని దాని మీద ఎరుపు రంగు వస్త్రం పరచాలి. దుర్గాదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అనంతరం పసుపు కలిపిన నీళ్లతో ఆ ప్రదేశాన్నంతా శుద్ధి చేసుకోవాలి. మనం చేసే ఏ పూజ అయినా సరే మొదలుపెట్టే ముందు మొట్టమొదటిగా గణేశుడికి పూజ చేయాలి. ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకుపై పసుపుతో గణేశుడిని తయారు చేయాలి. తర్వాత ఆ పసుపు గణపతిని 2 తమలపాకులపై పెట్టాలి. అనంతరం పసుపు గణపతికి కుంకుమ బొట్లు నెత్తిపైన పెట్టాలి. ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపించడం, దీనితో గణపతి పూజ పూర్తవుతుంది. గణపతి పూజ పూర్తయిన తర్వాత మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి. ముందుగా అమ్మవారి చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. పిండి దీపం అయితే చాలా మంచిది. అమ్మవారి చిత్రపటం ముందు వెలిగించే దీపం ప్రమిద కటుక నేలపై ఉండకూడదు. దీప ప్రమిదను తమలపాకుపై కానీ ఏదైనా ఇత్తడి ప్లేట్లో కానీ ఉంచాలి. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషంతో ఉంటారు. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, ఆయురార్థం, అభివృద్ధి కలుగుతాయి. అమ్మవారికి దీపం వెలిగించిన తర్వాత కర్పూరంతో హారతి ఇవ్వాలి. అమ్మవారికి హారతి ఇచ్చాక ఇంట్లోనే కుటుంబ సభ్యులందరూ ఆ హారతిని తీసుకోవాలి. తరువాత అమ్మవారికి సాంబ్రాణితో ధూపం వేయాలి. దుర్గామాత పూజలో నైవేద్యంగా పొంగలి, పులిహోర, పాయసం, గారెలు, బొబ్బట్లు తదితర రకాల నైవేద్యాలను మీ శక్తి కొట్టి సమర్పించాలి. అనంతరం వాటిని ఇతరులకు పంచాలి. ముఖ్యంగా బియ్యం పిండి, నెయ్యి వంటి వాటిని మీరు తయారు చేసే వంటలతో ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితిలో ఉల్లిపాయ, వెల్లుల్ని మీరు చేసే వంటల్లో వాడకూడదు. దుర్గావేళ అమ్మవారిని ఆరాధించడం వల్ల తమ ఇంటి శ్రేయస్సు మరియు సంపద పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. మీ కష్టాల నుండి దుర్గాదేవి విముక్తి కల్పిస్తుందని భావిస్తారు. మీ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు విజయం దక్కుతుందని పండితులు చెబుతారు. దసరా రోజు దుర్గాదేవికి 16 అలంకారాలు వస్తువులను సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుంది. దసరాలో దుర్గామాతకు 16 అలంకారాల వస్తువులు సమర్పిస్తే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. మీరు మీ ఇంటి సమస్యలను వదిలించుకోవడం కోసం అమ్మవారి విగ్రహం లేదా చిత్రపటానికి అమ్మవారి ఆభరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. కాబట్టి దసరా రోజు ఇంట్లో తామర పువ్వును తెచ్చి పూజ సమయంలో లక్ష్మీదేవికి సమర్పించండి. ఇలా చేస్తే మీకు డబ్బు కొరత ఉండదు. కొబ్బరికాయలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కొబ్బరికాయను ఉంచే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అందుకే కొబ్బరికాయను తీసుకొని దీనిని ఎర్రటి వస్త్రంలో చుట్టాలి. దీని తరువాత లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజించాలి. దీని తరువాత కొబ్బరికాయను సురక్షితమైన లేదా డబ్బు ఉన్న స్థలంలో ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా నిలిచి సుఖ సంతోషాలతో ఐశ్వర్యం లభిస్తాయి. మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూలలో 4 ముఖాల నెయ్యి దీపం వెలిగించి 1 రూపాయి నాణ్యాన్ని ఆ దీపంలో పెట్టండి.
ఇలా చేయటం వల్ల ఇంటి దారిద్ర్యం తొలగిపోవడంతో పాటు ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. దసరా రోజైన గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. దీనివల్ల మీకు ఆర్థికపరమైన సమస్యల నుండి విముక్తి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీరు వ్యాపారం చేస్తుంటే దసరా రోజు శుక్రవారం మీ దుకాణంలో అష్టలక్ష్మి ఆరాధన చేయాలి. ముందుగా ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటోను లేదా విగ్రహాన్ని లేదా శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయటం వల్ల మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారం అత్యంత వేగంగా విస్తరిస్తే అవకాశాలు కూడా పెరుగుతాయి. దసరా రోజు పూజ చేసేవారు చన్నీళ్ళతో స్నానం చేస్తే మంచిది. చన్నీళ్ళతో స్నానం చేయలేని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. దేవీ భాగవతం ప్రకారం దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు కటిక ఉపవాసం ఉండకూడదు. పూట ఆహారం స్వీకరించవచ్చు. దేవీ నవరాత్రులు ఉపవాసం ఉండేవారు మంచాల మీద, పరుపుల మీద పడుకోకూడదు. వయసు సహకరించిన వారు, అలాగే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, వయసు పడిపోయిన వారు మంచం మీద పడుకోవచ్చు. మిగతా వాళ్ళు మంచం మీద పడుకోరాదు. ఈ విధంగా చేసినట్లయితే మనకంతా మంచి జరుగుతుంది.